హాయ్ హలో నమస్తే, నా పేరు కళ్యాణి. ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చి ఎగ్ పులుసు అండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు వెల్కమ్ టు డే వ్లాగర్. మన ఎగ్ పులుసు కావాల్సిన ఐటమ్స్ అండి: పచ్చిమిర్చి 4, టమాటోస్ 1/2 కిలో, ఆనియన్ 2 3, చిన్న అయితే 3, పెద్దదైతే 1. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవాలండి. ముందుగా చెప్పు ఏం చేద్దామంటావు మరి? కిసి 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 కిసి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. దాని మీద బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి. మా ఇంట్లో ఇవి గార్లిక్ లేదండి, అందుకే ఒకటే వేసాను. అయన్నొద్దు, పాయింట్కి రా. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. అది బాగా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. టమోటాస్ అండి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. టొమాటోస్ వేసిన తర్వాత బాగా మగ్గే వరకు ఉడకబెట్టుకోవాలండి. ముందుగానే మనం సాల్ట్ అనేది వేసుకోవాలండి. నేను కల్లుప్పు వేసాను, ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఏది కావాలంటే వేసుకోండి. ఓకే, బాగా మగ్గనివ్వండి ఉడికేదాకా. కారం అండి, నేను 2 స్పూన్ల కారం వేసాను. ఇది కొంచెం ఘాటుగా ఉంటుందండి, మీకు సరిపోయేంత కారం వేసుకోండి. ఓకే, కారం వేసే కొంచెం సేపు ఉడకాలండి కూర అనేది. వీడియో పూర్తిగా చూసే ముందు ఒక లైక్ చేయండి, అది మా బూస్ట్ అవుతుంది. ఓకే, సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. తర్వాత బాగా ఉడికించుకోవాలండి. కొంచెం వాటర్ కొంచెం పోసుకున్నానండి. దీనిలో కొంచెం మనం గోర పులుసు వేస్తున్నామండి, కాబట్టి దాని పులుసు కలుపుతున్నానండి ఇప్పుడు గిన్నెలో. మా పాప చేసే విన్యాసాలు చూడండి. బాగా ఉడికిందండి. చింతపండు పులుసు పోసుకుంటున్నానండి. చింతపండు పులుసు అనేది దీనికి కొంచెమే పోసుకుంటారండి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చింతపండు అంతా పోసుకొని కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ అది పోసుకోవాలండి. చింతపండు పులుసు పోసాక తర్వాత బాగా ఉడకనేయండి కూర అనేది. ఇవి 5 ఎగ్స్ అండి. దీన్ని ఘాట్లో పెట్టుకున్నాను ఆల్రెడీ ముందే. ఘాట్లో పెట్టుకుంటే బాగా లోపలికి పులుసు వెళ్ళి బాగుంటుందండి ఎగ్ అనేది తినడానికి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇవి పులుసులో బాగా ఉడికేదాకా ఉంచండి. నూనె పై తేలే వరకు ఉడికించుకోవాలండి పులుసు అనేది. అయిపోయిందండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ఎందుకో అది మాకు తెలియదండి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒక మెసేజ్ పెట్టండి, చూసుకుంటాము. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే ఒక 15 లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. ఇప్పటికీ మాకు 36 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఇంక ఈ వీడియోకి మేము 45 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మీరు చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.